రుద్రవనం అనే చిన్న గ్రామం. రాత్రి అయ్యిందంటే అక్కడ నిశ్శబ్దం శాంతంగా ఉండదు. ఎవరైనా చూస్తున్నట్టు, శ్వాస వినిపిస్తున్నట్టు ఉంటుంది. ఆ గ్రామంలో అందరికీ తెలిసిన ఒకే ఒక నియమం. రాత్రి 12 తర్వాత తలుపు తట్టినా ఎప్పటికీ తలుపు తీయకూడదు. అనన్య అనే 24 ఏళ్ల యువతి టీచర్గా రుద్రవనం గ్రామానికి పోస్టింగ్ వచ్చింది. గ్రామం చివర్లో ఉన్న పాత ఇల్లు అద్దెకి తీసుకుంది. ఇల్లిచ్చిన వృద్ధుడు చెప్పింది ఒక్కటే, రాత్రి 11:30 కల్లా తలుపులు మూసేయమ్మా, 12 తర్వాత ఎవరైనా తలుపు తట్టినా తీయకు. అనన్య నవ్వింది. ఆమెకు ఇలాంటి కథలంటే నమ్మకం లేదు. అధ్యాయం 2. మొదటి తట్టు. ఆ రోజు రాత్రి 59 PM. అనన్య ఫోన్ చూస్తూ కూర్చుంది. టక్ టక్ తలుపు తట్టిన శబ్దం. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. బయటనుంచి ఓ మహిళ స్వరం. అనన్య, తలుపు తెరువు, ప్లీజ్. ఆమె షాక్ అయింది. తన పేరు ఎవరికీ చెప్పలేదు. అధ్యాయం 3. ఆ స్వరం రహస్యం. స్వరం మళ్ళీ. నువ్వు నిన్నే ఇక్కడికి వచ్చావు. నీకు మల్లెపూలిష్టం, చీకటంటే భయం. అనన్య శరీరం వణికిపోయింది. నువ్వెవరు అనడిగింది. అప్పుడొక భయంకరమైన చప్పుడు. నేనే, నువ్వు. అంతే. కరెంట్ పోయింది. మొబైల్ వెలుతురు మాత్రమే ఉంది. అనన్య ఫోన్ స్క్రీన్లో ఒక ఫోటో కనిపించింది. అది ఆమె సెల్ఫీ. కాని ఆ ఫోటోలో ఆమె ఇంటి బయట నిలబడుంది, తలుపు ముందు, వింతగా నవ్వుతూ. వెంటనే మరుసటి రోజు అనన్య గ్రామపూజారిని కలిసింది. ఆయన చెప్పిన నిజం భయంకరం. ఏళ్ల క్రితం అదే ఇంట్లో మరో అమ్మాయుండేది. ఆమె పేరు కూడా అనన్య. గ్రామస్థులు ఆమెపై చేతబడి చేశారనే అపవాదు వేసి ఆమెను ఇంట్లో బంధించి ఇల్లు కాల్చేశారు. ఆమె చివరి క్షణాల్లో తలుపు తట్టింది, ఏడుస్తూ వేడుకుంటూ. చనిపోయే ముందు శాపం వేసింది. నా జీవితం ఎవరైనా బ్రతికితే వాళ్లు నాకే మారిపోతారు. ఇప్పటి అనన్యా జీవితం కూడా అచ్చం అలాగే ఉంది. ఆ రాత్రి టక్ 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 బలంగా తట్టడం. తలుపు కదిలిపోయింది. అద్దంలో చూసింది. తన ప్రతిబింబం లేదు. బదులుగా కాలిపోయిన ముఖంతో ఓ మహిళ వెనక నిలబడింది. చెవిలో చల్లని శ్వాస. ఇప్పుడు బయట నిలబవాల్సింది నువ్వే. తలుపు స్వయంగా తెరుచుకుంది. అనన్య కాళ్లు తన నియంత్రణలో లేవు. చీకటి ఆమెను లోపలికి లాక్కుంది. తలుపు మూసుకుపోయింది. ముగింపు. కొన్ని వారాల తర్వాత రుద్రవనానికి కొత్త టీచర్ వచ్చింది. ఆమె పేరు అనన్య. మధ్యరాత్రి 12కి మళ్ళీ ఒక తలుపు తట్టు. కొత్త టీచర్ అనన్య గ్రామానికి వచ్చిన రోజు గ్రామస్థుల ముఖాల్లో ఒక విచిత్రమైన భయం. ఎవ్వరూ దగ్గరికి రారు. ఎవ్వరూ ఎక్కువ మాట్లాడరు. ఆమెకి అద్దె ఇల్లు ఇచ్చిన వృద్ధుడు మళ్ళీ అదే మాట అన్నాడు. రాత్రి 11:30కి తలుపు మూసేయమ్మా, 12 తర్వాత ఎవరైనా పిలిచినా స్పందించకు. అనన్య నవ్వింది. ఇక్కడ వాళ్లు చాలా భయపడతారు అని అనుకుంది. అదే ఇంట్లోకి ఆమె అడుగుపెట్టింది. అదే తలుపు, అదే గోడలు, అదే చీకటి. మొదటి రాత్రి ఆమెకి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో తన చేతులమీద కాలిన మచ్చలు, చుట్టూ మంటలు. తలుపు తట్టుకుంటూ అరుస్తోంది, తలుపు తీయండి, ప్లీజ్, చచ్చిపోతాను. అకస్మాత్తుగా నిద్రలేచింది. గడియారం చూసింది. 11:59 PM. అదే సమయంలో టక్ టక్. ఈసారి భయం కంటే ఆసక్తి ఎక్కువైంది. నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళింది. ఎవరు అనడిగింది. బయటనుంచి ఓ మెల్లని స్వరం. నేను, నువ్వే. అనన్య గుండె జారిపోయింది. తలుపు కిందనుంచి ఒక నీడ కనిపించింది. కాని ఆ నీడ 2 కాదు, 1 కాదు, 3 నీడలు. మరుసటి రోజు భయంతో ఇల్లు పరిశీలించసాగింది. వంటకిద వెనక గోళ్ల దగ్గర ఒక చిన్న పగుళ్లు కనిపించింది. అక్కడ తట్టి చూడగా ఖాళీ శబ్దం. గోడను నెమ్మదిగా తొలగిస్తే ఒక రహస్యగది. అందులో కాలిపోయిన బొమ్మలు,
జుట్టు కట్టలు, గోళ్ల గుర్తులు, గోళ్లపై రక్తంతో రాసిన ఒక వాక్యం. నేను ఒక్కదాన్ని కాదు. అనన్య చేతులు వణికిపోయాయి. గ్రామపూజారి దగ్గరకు తిరిగి వెళ్ళింది. ఈసారి ఆయన చెప్పిన నిజం మరింత భయంకరం. ఆ ఇంట్లో ఒక అనన్య మాత్రమే చనిపోలేదు. ఆమెతో పాటు ఇంకా ఇద్దరమ్మాయిలు కూడా చనిపోయారు. వాళ్లను కూడా గ్రామస్థులే బలిచేశారు. వాళ్ల ఆత్మలు ఇంకా అక్కడే ఉన్నాయి. ముగ్గురు ఆత్మలు ఒకే శరీరం కోసం ఎదురుచూస్తున్నాయి. తలుపు తెరిస్తే ఒక్క ఆత్మ కాదు, ముగ్గురు లోపలికి వస్తారు. ఆ రాత్రి గడియారం మళ్లీ 12 అని చూపించింది. ఈసారి తలుపు తట్టులేదు. నెమ్మదిగా క్రీ అని తలుపు తానే తెరుచుకుంది. అద్దంలో చూసింది. తన వెనక ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురి ముఖాలు కాలిపోయాయి. ముగ్గురి కళ్లలో కన్నీళ్లు కాదు, రక్తం. ముగ్గురూ ఒకేసారి చెప్పారు, ఇప్పుడు మేమంతా నీవే. లైట్ ఆఫ్. నిశ్శబ్దం. గ్రామంలో ఇప్పుడు రుద్రవనంలో ఒక కొత్త కథ మొదలైంది. రాత్రి 12కి ఒక తలుపు కాదు, 3 తలుపులు ఒకేసారి కట్టబడుతున్నాయి. టక్ టక్ టక్. 3 ఇళ్లలో 3 కొత్త అమ్మాయిలు. ఒకే పేరు, అనన్య.